ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి గడిచిన వారమంతా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక ఆదివారం దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండే కృపను దేవుడు మాకు దయచేశాడు. మరి దేవుని సన్నిధిలో ఉండడం కంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్, థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. అయితే వాక్యం మనకి ఏదైతే నేర్పిస్తుందో దాన్ని మనం అనుసరించాలి. వాక్యాన్ని మనం అనుసరించినప్పుడే మన జీవితంలో మార్పును మనం చూడగలుగుతాం. వాక్యాన్ని మనము అనుసరించినప్పుడే మనము ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతాం. వాక్యాన్ని అనుసరించినప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు కాదు, బాప్తిజం తీసుకున్నందుకు కాదు, ఏదో సేవ చేస్తున్నందుకు కూడా కాదు. వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితేనే నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మరి ముఖ్యమైన విషయాల్లో మరి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం నమ్మాలి. యూనిటీ ఏంటండి? అది యూనిటీ. బైబిల్ గ్రంథంలో దేవుడు మరి యూనిటీ అనేది చాలా అవసరమని స్పష్టంగా చెప్పాడు కదా. ఐక్యత అంటారు తెలుగులో, హిందీలో ఏకత. ఓకే, యూనిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ టుగెదర్నెస్, కలిసి ఉండటం, లేదంటే వన్నెస్, ఒకటిగా ఉండటం. సో మనం ఐక్యతకి లేదంటే యూనిటీకి ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే జనరల్గా ఇప్పుడు ఐపీఎల్ ఏదో అవుతా ఉంది కదా. సో స్పోర్ట్స్లో ఒక టీం ఉందంటే ఆ టీం వాళ్ళందరూ కూడా ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు, ఒకే కలర్. సో అదేంటంటే మనందరం ఒకటిగా మనం ఆడితే గెలుస్తాము అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళల్లో కలిగించడానికి. అంతేకాకుండా మనం గమనిస్తే వాళ్ళని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా ఆ కలరే వేసుకుంటారు కదా. అంటే వాళ్ళేంటి, మేము కూడా మీతో ఉన్నాం, మీకు సపోర్ట్గా మేము కూడా ఉన్నాం అంటే యూనిటీకి సింబల్ అది యూనిఫామ్ వచ్చేది. అదేవిధంగా మరి యుద్ధంలో కూడా చూస్తే మన సోల్జర్స్ అందరూ కూడా ఒకే రకమైన వస్త్రాలు కదా. ఒక్కొక్కడు మన ఇట్లాగే ఇష్టం వచ్చినట్టు ఎవరు డ్రెస్ ఆడ వేసుకుని వెళ్ళొచ్చా? లేదు కదా. యూనిటీ మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఇది చాలా అవసరం. ఎందుకనంటే ఆ యూనిటీకి సింబల్గా వాళ్ళు ఒకే రంగు బట్టలు వేసుకున్నా వాళ్ళు వేరు మనుషులు కదా. వేరు మనుషులే కదా, వేరు మనుషులు. సో వేరు మతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరు కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ అయితే వేరే దేశాల వాళ్ళు కూడా ఉంటారు ఒకే టీంలో, కానీ అందరూ ఒక టీం, యూనిటీ. అయితే అక్కడ ఏది అవసరం అని అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా. సో భిన్న అభిప్రాయాలు, భిన్న స్వభావాలు, భిన్న ప్రాంతాలు, లేదంటే భిన్న మతాలు, భిన్న కులాల నుంచి వచ్చిన వారైనా కూడా ఆ గేమ్ ఆడే దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమవుతున్నారు? ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ అందరూ ఒకటే గురి పెట్టుకుంటున్నారు. ఏంటది? మనము గెలవాలి. ఎవరు గెలవాలి? నేను గెలవాలి కాదు, అక్కడ ఎవరు? మనము గెలవాలి. సో ఐక్యత అనేది ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక ఏమంటారు ఒక వ్యక్తి గనక ఉంటే ఐక్యత అనే దానికి అవసరం లేదు, ఐక్యత అనేది అవసరం లేదు. ఎప్పుడైతే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ, లేదంటే ఒక ఆబ్జెక్ట్ లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు ఐక్యత అనేది ఎంతో అవసరం. ఒకడొకటి పని వాడు చేసుకుంటున్నాడు అనుకోండి, అక్కడ ఐక్యత అవసరంలా. నలుగురు కలిసి పని చేస్తున్నప్పుడు ఐక్యత కావాలా. సో ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? ఒకళ్ళు ఇద్దరా? కాదు కదా, ఎంతమంది.
మరి మనందరం ఒకే రకమైన మనుషులమా? కాదు కదా. కానీ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకి ఎందులో ఉండాలా? చెప్పండి, ఎందులో ఉండాలా? మనందరికీ ఎందులో ఉండాలా? విశ్వాసంలో ఉండాలా, నిరీక్షణలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో అందులో మనందరికీ ఏముండాలా? ఐక్యత ఉండాలా. మనం భిన్న స్వభావాలు కలిగిన వారమైనా కూడా, భిన్న ప్రాంతాల నుంచి, వేరే వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళమైనా కూడా మనందరిలో ఏముండాలా? ఐక్యత ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత చాలా శక్తివంతమైంది. ఐక్యత చాలా శక్తివంతమైంది. మరి ఉదాహరణకి మన భారతదేశాన్ని తీసుకుంటే, మరి బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వడానికి కారణం ఏంటి? అప్పుడు దేశమంతా కూడా ఒకటై నిలబడి పోరాటం చేసింది. వేరే ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మతాలు, ప్రాంతాలు ఎంతమంది అయినా కానీ ఆ స్వాతంత్రం అనే దానికోసం పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నారు లేదా? సో ఇప్పటికి కూడా ప్రపంచంలో మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పదానికి అర్థంగా నిలుస్తూ ఉంది భారతదేశం ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే. ఎందుకనంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని రకాల మనుషులు, ఇన్ని తెగలు, లేదంటే రకాల మతాల, విశ్వాసాల మనుషులు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం. ఇది క్రైస్తవుల్లో లేకపోవడం చాలా బాధాకరం. కానీ క్రైస్తవులో కొంతమంది మరి దీన్ని, నేను చెప్పాను కదా, ఇప్పుడు టీం ఎలాగైతే, ఒక స్పోర్ట్స్ టీం ఎలాగైతే ఒకే డ్రెస్ వేసుకుంటారో అలా కొంతమంది చూపిస్తున్నారు మనలో కదా. ఎవరు? కొంతమంది లైక్ పెంతెకోస్తు వాళ్ళని ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారండి? అందరూ వైట్ డ్రెస్సే వేసుకుంటారు. అంటే వాళ్ళ సింబల్ని చూపిస్తున్నారు, మేమంతా ఒకటే అని. మరి నిజంగా లోపల వాళ్ళు ఒకటిగా ఉన్నారో లేదో మనకు తెలియదు. అవునా? అదేవిధంగా మనం క్యాథలిజంలో కూడా చూస్తే నన్స్ అనేవాళ్ళు కానీ, ఈ వీళ్ళందరూ బిషప్, వాళ్ళందరూ ఒకే రకమైన వస్త్రాలు వేసుకోవటం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్ని చెప్పుకున్నా భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించి, నిజమైన ఏకత్వం లేదంటే ఐక్యత అనేది ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి, టీంలో కూడా ఎన్నో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కదా. డ్రెస్ ఒకటే వేసుకున్నా ఎన్నో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశం గురించి చెప్పానుగా, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి, ఐక్యత కలిగిన దేశం అని. చెప్పండి, ఏమైనా ఉందా అసలు? హిందువులు అంటే ముస్లిమ్స్కి గిట్టదు, ముస్లిమ్స్ అంటే హిందువులకు గిట్టదు, వాళ్ళంటే క్రిస్టియన్స్ గిట్టదు. ఇదంతా గొడవలు, కులాలు, మతాలు, ఎంతో భయంకరం. బయటకు చూపించడానికి మాత్రం, కనపడటానికి మాత్రం మేమంతా ఒకటే, హమేక్ హే అంటారు. కానీ అసలు విషయానికి వస్తే అది. సో ఇలాగా ప్రపంచంలో మీరు ఐక్యతకి అంటే యూనిటీకి ఎగ్జాంపుల్గా మీరు ఏదన్నా తీసుకోండి, అది నిజమైన యూనిటీకి ఎగ్జాంపుల్ కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో దేన్నన్నా మీరు చూపించండి, ఇదిగో ఈ ఆర్గనైజేషను, లేదంటే ఇదిగో వీళ్ళు, ఈ గ్రూపు, లేకపోతే ఈ టీము, లేదంటే ఈ అని ఎవరినైనా చూపించండి, దేన్నైనా చూపించండి, ఎక్కడో దగ్గర విభేదాలు ఉంటాయి, ఐక్యత అనేది ఉండనే ఉండదు. అయితే బైబిల్ ఐక్యతకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యము బయలుపరిచినటువంటి ఐక్యతకు కూడినటువంటి, ఐక్యతకి ఉదాహరణను మనం చూస్తే అంటే అప్పుడు మనకేం అర్థం అవుతుందంటే దేవుని వాక్యానికి ఏమిచ్చింది ఇంకోటి లేదు అని. ఐక్యతకు ఉదాహరణగా, మాదిరిగా దేవుని వాక్యము చెప్పిన దాన్ని మనం గమనిస్తే ఇక ఎక్కడా కూడా మనం అటువంటి ఉదాహరణని చూడలేము. హల్లెలూయా. అందుకే దేవుని జ్ఞానమే అత్యంత గొప్ప జ్ఞానము. హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ది బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఎనీబడి కెన్ గివ్ ఫర్ యూనిటీ ఈజ్ దిస్, విచ్ ఈజ్ ఇన్ ద బైబిల్, in 1 Corinthians 12th chapter from verse 12.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము నుంచి మనం చదివినట్లయితే ఈ ఐక్యత అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యము మనకి చెప్తా ఉంది. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ. దీనికి మించిన ఉదాహరణ ఐక్యతకి మనం ఏది చెప్పలేము. మనం చెప్పొచ్చు, ఇక చూడండి ఆ పక్షులు చూడండి ఎంత చక్కగా లైన్గా వెళ్తున్నాయో గుంపుగా, లేకపోతే ఆ చీమలు చూడండి ఎంత చక్కగా డిసిప్లిన్గా వెళ్తున్నాయో. అదంతా ఐక్యత కాదు, ఎక్కడో దగ్గర అది విడిపోయే పరిస్థితి. కానీ దేవుని వాక్యము, దేవుని జ్ఞానము చెప్పేటువంటి ఐక్యత ఎలాంటిదో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఫర్ యాజ్ ద బాడీ ఈజ్ వన్ and hath many members, and all the members of that one body, being many, are one body, so also is Christ. చదవమ్మా. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో యూనిటీకి, ఐక్యతకి ఒక సరైన ఉదాహరణ ఏంటయ్యా అంటే మన శరీరమే. అనేక భాగాలు ఉన్నాయి కదా, అనేక భాగాలు ఉన్నాయి. వాటి పనులు వేరు, అవునా? వాటి ప్రాధాన్యత వేరు, కానీ అవి ఎంత బాగా కలిసి ఉన్నాయండి. హల్లెలూయా. ఎంత బాగా కలిసి ఉన్నాయి. అవి కలిసి ఉండటానికి కారణం ఏంటి? అవి కలిసి ఏ ఇబ్బంది లేకుండా దేని పని అది చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పాలి. దేంటి కారణం ఏంటి? తలకాయ అంటారు కదా, బ్రెయిన్, అవునా? ఈ బ్రెయిన్ అనేది ఏ శరీర అవయవం ఏ పని చేయాలో డైరెక్షన్స్ ఇస్తుంది, అవునా కదా? హల్లెలూయా. ఇది ఇవ్వకపోతే పని చేస్తాయా? పని చేయదు. మనం కాలో చెయ్యో పడిపోయిన వ్యక్తులు కూడా మనం చూస్తాం పాపం అప్పుడప్పుడు కదా. అక్కడ ఏం జరిగిందా అంటే ఈ కాలు చెయ్యి పని చేయటానికి ఈ బ్రెయిన్లో ఏదైతే పార్ట్ ఉందో అదేదో ప్రాబ్లం అయింది కాబట్టి అది పడిపోయింది. అంతేనా? మనకు తెలుసు కదా ఆ విషయం, రైట్? అంటే ఈ శరీరము వేరు భాగాలు ఉన్నా, వాటికి వేరే పనులున్నా, అవి మాత్రం నాకు అక్కడ పని ఉందని చెప్పి చెయ్యట వెళ్ళిపోవట్లా, నేను అటు పోవాలని చెప్పి కాలు అటు వెళ్ళిపోవట్లా, నేను అది చూడాలని కళ్ళు వదిలేసి వెళ్ళిపోవట్లా. వెళ్తున్నాయా? ఏదన్నా చూడాలని కంటికి అనిపిస్తే ఏం చేస్తుంది? చూడాలనిపిస్తే అక్కడికి కాళ్ళు చేతులు మొత్తం అందరు కలిసి వెళ్తున్నాయి. అంటే యూనిటీకి మన శరీరానికి మించిన ఉదాహరణ ఇంకోటి ప్రపంచంలో ఎక్కడ మనం చూపించలేం. అంతేకాదు, మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఏమన్నా విడిపోతాయండి. నీకు నాకు తేడా వచ్చిందని విడాకులు తీసుకుంటాయా? ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలకి విడాకులు, లేకపోతే పెళ్లి చేసుకున్న 2 రోజులకి విడాకులు, 4 రోజులకి విడాకులు. 20 సంవత్సరాలు బాగా కలిసి ఉంటారు, 25, 30 దాకా కలిసి ఉంటాడు. వాడికి పెళ్ళి అవగానే తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ యూనిటీ అనేది నువ్వు ఇంకెక్కడా చూపించలేవు, ఫ్యామిలీలో చూపించలేవు. కానీ ఉండాలి, యాక్చువల్గా అయితే, అవునా? ఉండాలి, కానీ ఎక్కడా లేదు. కానీ శరీరంలో మాత్రం అది ఉంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు చూసారా, ఆయన జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దేవుని శరీరం గురించి రాదు. యూనిటీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే గూగుల్లోడికి కూడా అంత నాలెడ్జ్ లేదు అని అర్థం. అది దేవుని జ్ఞానం. హల్లెలూయా. గూగుల్ అంటే దానికి తెలియదు ఏముంది అనుకుంటాం కదా ఇప్పుడు ప్రపంచంలో. ఏది కావాలన్నా చెప్పేస్తాను. యూనిటీకి సరైన ఉదాహరణ చూపించమని అడగండి. ఇందాక ముందు నేను చెప్పాను, అలాంటి ఏదో చూపిస్తే తప్ప శరీరము దాని భాగాలు ఇది చెప్పదు అది. హల్లెలూయా. ఎందుకంటే గూగుల్ అనేది ఏంటి?
మనిషి తెలుసుకునే ఇన్ఫర్మేషన్ని దాంట్లో పెట్టాడే తప్ప అది కొత్తగా ఏం చెప్పదు. హల్లెలూయా. కానీ ఇదేంటి? మనిషి జ్ఞానం కాదు, దేవుని నుంచి వచ్చిన జ్ఞానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో యూనిటీ అనేది ఎంత అవసరమో దేవుడు మనకి ప్రత్యక్షంగా ఆయన తెలియజేశాడు. ఏమని? మనము ఆయన శరీరము అని. ఈ రోజున క్రైస్తవులమైన మనము దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడైనటువంటి అనగా ఈ యొక్క సంఘానికి, శరీరానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో కనెక్షన్ లేకుండా ఉండటం. అది శిరస్సు అయిన ప్రభువుతో కనెక్షన్ లేకుండా ఉండటం. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బట్ మనమైతే దేవుని శిరస్సు అనగా యేసుక్రీస్తు ప్రభువుతో ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉన్నట్లయితే, ఆయన శరీర భాగాలుగా మనం ఉన్నట్లయితే, మనం వేరు వ్యక్తులు అయినప్పటికీ, మన పనులు వేరు అయినప్పటికీ ఆయనలో ఐక్యత మనకు ఉంటుంది. హల్లెలూయా. ఎలాగైతే ఈ చెయ్యికి ఏదో పని ఉంది కదా అని చెప్పి చెయ్యి ఒకటి వెళ్తుంది కదా, అంత వెళ్తుందా లేదా? అలాగే మనం కూడా ఏ ఒకరికి అవసరం ఉన్నా కానీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళాలా వెళ్ళకూడదా? యేసుక్రీస్తు శరీరం అంటే వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్తున్నావా? ఎక్కడ చర్చ అండి? నాకు అర్థం కాదు. ఇంకెట్లా చర్చ అవుతాం మనం? ఎట్లా చర్చ అవుతాం మనం? ఎలా చెప్పగలం నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని, విశ్వాసిని, ఆయన శరీరమైనటువంటి సంఘంలో నేను భాగస్తుడిని ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఛాన్సే లేదు. నిజంగా సత్యానికి, వాక్యానికి చాలా దూరంగా ఉన్నామండి మనం. చాలా దూరంగా ఉన్నాం. ఒకటే బాడీ మనందరం. ఇక్కడంటే మనమే కాదండి, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ. ఇప్పుడు ముందు చదవబోయే వాక్యంలో మీకు అర్థమవుద్ది ఎంత భయంకరమైన ఘోరాలు జరిగిపోతున్నాయో సంఘం అనే పేరుతో. అసలు ఎలా ఉండాలి యూనిటీ బైబిల్ చెప్తుందో అలా మనం ఉండట్లా, ఏమాత్రం ఉండట్లా. కానీ అలా ఉండాలి. అలా ఉన్నటువంటి క్రీస్తు శరీరాన్నే ఆయన వచ్చి తీసుకెళ్తాడు. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వచ్చి తీసుకెళ్లేది ఏంటి? ఆయన సంఘాన్ని. ఆయన సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. ఆయన శరీరం అంటే ఏంటి? అవయవ భాగాలు. అది ఎవరు? మనందరం కలిసి ఉంటేనే ఓ పని చేద్దాం, ఈ ముక్కని ఈ చెయ్యి ఇంతవరకు నరికి అక్కడ పెడదాం, ఇంతవరకు నరికి అక్కడ పెడదాం, కొంచెం అన్ని పక్కన దూరం పెడదాం. ఏమవుద్ది? పని చేయదు, అది కుళ్ళిపోద్ది, పని చేయదు. లెట్స్ సీ వాట్ ద వర్డ్ ఆస్క్ us to do. యూనిటీ. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యూనిటీ అనేది ఏదైతే ఉందో, ఐక్యత అనేది ఏదైతే ఉందో క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో, అది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. జాగ్రత్త గమనించండి. మనము ఐక్యత కలిగి ఉండటం వలన ఏమి కలుగుద్ది అంటే దేవునికి సంతోషము కలుగుద్ది. యూనిటీ అమాంగ్ బిలీవర్స్ ప్లీజెస్ గాడ్. ఆయనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు గమనించండి, మీకు పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారనుకోండి, మనకెంతో ఆనందం కదా. అదే ఆస్తుల కోసం, దానికోసం వాళ్ళు కొట్టుకుంటే తల్లిదండ్రులకి ఏమైనా ఆనందం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి, లేదంటే మన తండ్రి అయిన దేవునికి మనము కలిసి ఉంటే ఆయనకి ఎంతో సంతోషం. మనము వేరుగా ఉంటే ఆయనకి ఏమాత్రం సంతోషం ఉండదు. ఒకసారి చూడండి, ఇది మనందరికి తెలిసిన వచనమే, మనందరికి తెలిసిందే. ఈరోజు యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వచనాన్ని చదువుదాం. 133వ కీర్తన 1, 1వ వచనం. 1, 2, 3 ఉన్నాయి, 3 ఉన్నాయి, చదవచ్చు, పర్లేదు. బట్ బ్రీఫ్గా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి బ్రీఫ్గా చెప్తాను, మీరు తర్వాత చదవండి. 133వ కీర్తన, Psalm 133, first verse. Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. ఎంత మేలు ఎంత మనోహరం. దావీదు అప్పుడే చెప్తా ఉన్నాడు. సహోదరులు అంటే ఎవరు? బిలీవర్స్, ప్రభువుని నమ్మిన వారంట. ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం, ఎంత ధన్యం, ఎంత బాగుంటది అంటున్నాడు. అది ఎలాంటిదో, ఆ ఐక్యత ఎలాంటిదో వర్ణిస్తున్నాడు దావీదు. చూడండి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడంటే ఆ ఐక్యతని. ఇట్ ఈస్ లైక్ ద ప్రేషియస్ ఆయింట్మెంట్ అపాన్ ద హెడ్ that ran down upon the beard, even Aaron's beard, that went down to the skirts of his garments, as the dew of Hermon, and as the dew that descended upon the mountain of Zion. For there the Lord commanded the blessing, even life forevermore. చదవమ్మా. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును చూడండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సో తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ ఏంటంటే, యూనిటీ గురించి దావీదు చెప్తూ, కలిసి ఉంటే ఎంత మనోహరం, ఎంత చక్కగా ఉంటది, దేవునికి ఎంత ఇష్టమైందో అన్నట్టుగా చెప్తూ, అహరోన్ని అభిషేకించిన విధానాన్ని చెప్తూ, అభిషేక తైలముతో దాన్ని పోలుస్తూ, ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నిత్య జీవంతో పోలుస్తున్నాడు దాన్ని. ఈవెన్ లైఫ్ ఫర్ ఎవర్ మోర్. దేవుడు మనకిచ్చే వాగ్దానమైనటువంటి నిత్య జీవమును చూసారా? ఆ నిత్య జీవముతో పోలుస్తున్నాడు ఐక్యతని. హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా గనక ప్రభువు నమ్మిన బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి ఒక్కటే, మనందరం ఒకటే, మనందరి గోల్ ఒకటే అని వాక్యానుసారముగా, అంటే క్రీస్తు బోధ అనుసారముగా ప్రతి క్రైస్తవుడు గనక కలిసి ఉన్నట్లయితే అది నిత్య జీవం. హల్లెలూయా. దీని ప్రకారం అదే నిత్య జీవం. ఇప్పుడు పరలోకంలో ఏం జరగబోతుంది చెప్పండి? పరలోకానికి వెళ్ళిన తర్వాత మనందరం ఏమవబోతున్నాం? మనందరం డిఫరెంట్ కలర్ డ్రెస్సులు వేసుకుంటామా? కాదు, అందరం మహిమ శరీరాన్ని ధరిస్తాం కదా. ఆ తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత మరి బ్రదర్ బిజినెస్, లేదంటే అతను జాబు, లేదంటే నేను ఇంకో పనులు చేసుకుంటాం అక్కడ. చేస్తావా? లేదు. ఏం చేయాలా? ఏం చేస్తాం? అందరం ఒకటే పని. ఏంటా పని? దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం. అంటే మనందరం ఎంత ఐక్యతతో అక్కడ ఉండబోతున్నామో ఆ ఐక్యతని ఇక్కడ కూడా మనం కనపరిచే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆ విధంగా కనపరచాలి. అప్పుడే సంఘము అనగా లోకానికి ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్తాను ఈ రోజున. ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం దేవుని సన్నిధిలో. హైదరాబాద్ ప్రాంతంలోనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని వేల సంఘాలు ఉంటాయా? ఉండవా? లక్షల్లో కూడా ఉండొచ్చు, మేబీ, తెలీదు. వేలలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ సంఘాల్లో ఇప్పుడు కూర్చొని ఉన్న, వాక్యం బోధిస్తున్నా లేదంటే వాక్యాన్ని వింటున్నా అందరము కూడా ఒకటిగా ఉంటే ఎంత శక్తివంతమవుద్దండి సంఘం. ఆలోచించండి. డినామినేషన్ అనేది లేదు. మా అయ్యగారు మా సంఘం లేదు. అందరం కలిసి ఐక్యతగా ఉంటే అది ఎంత శక్తివంతమవుద్దో తెలుసా? ఎవరన్నా దాన్ని టచ్ చేయగలరా? చెప్పండి, ఎవరైనా టచ్ చేయగలరా దాన్ని? అదేవిధంగా వాక్యం చెప్పినట్టుగా నేను కొంచెం నోటితో ఆహారం తీసుకున్నానండి. నేనేం చేస్తున్నాను? నోటితో కొంచెం ఆహారం తీసుకున్నాను. తీసుకుంటే అది నా శరీరంలోకి, కడుపులోకి వెళ్ళి అది కేవలం నా చెస్ట్కో, నా చేతికో బలాన్ని ఇస్తుందా? నా కాలుకో, నా చెవుకో, నా ముక్కుకో బలాన్ని ఇస్తుందా? అది దేనికి బలాన్ని ఇస్తే? ప్రతి అణువుకి, ప్రతి అవయవంలోని ప్రతి అణువుకి సమానంగా ఇస్తుందా లేదా? ఆమేన్. హల్లెలూయా.
ఈ రోజున ఐక్యత లేకపోవటం వలన మనం ఇక్కడ ఇంకొకళ్ళక్కడ అదేవిధంగా ఒకడేమో ఒక పాస్టర్ గారేమో వాళ్ళ పాస్టర్ గారేమో 5 కోట్ల కారులో వస్తాడు, ఇతనేమో చర్చికి వెళ్తానికి కొన్నిసార్లు ఛార్జీకి డబ్బులు కూడా లేక బాధపడుతూ ఉంటాడు ఇంకో విశ్వాసి. ఎక్కడుంది ఐక్యత? నీకు ఎక్కడ కనిపిస్తుంది ఐక్యత క్రైస్తవుల్లో? అసలు క్రీస్తు శరీరంగా మనం ఎక్కడున్నాం? లేము. అందుకే క్రైస్తవులను బట్టే దేవుని నామానికి అవమానం జరుగుతుంది. క్రైస్తవులను బట్టే. క్రైస్తవేతరులు వాడేదో యేసుప్రభుని ఏదో అన్నాడు, వీడేదో అన్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. మనకి తెలిసి కూడా మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఐక్యత ఎంత అవసరం అంటే దేవుని సంతోషపెడుతుంది, మనకి నిత్య జీవం యొక్క అనుభూతిని ఇక్కడే కలుగ చేస్తుంది అన్నప్పుడు దాన్ని ఎంత ప్రాముఖ్యత, దానికి ఎంత ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఆయన శరీరం అన్నాడు అనగానే సార్లే శరీరంలో కూడా భాగాలు వేరులాగా అన్నట్టుగా నువ్వు డినామినేషన్ అని, ఇదంతా ఏంటిది? ఏం జరుగుతుంది? నో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్. దేవుడు మనకి సంఘం అనే దాన్ని, శరీరం అనే దాన్ని ఎందుకు ఇచ్చారు అంటే మనం ఐక్యత కలిగి ఉండటానికి, ఒంటరిగా ఉండటానికి కాదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి ఐసోలేషన్, నాట్ సపోజ్ టు లివ్ ఇన్ ఐసోలేషన్. క్రైస్తవులు ఒంటరిగా జీవించకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అది. కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచన. గొడవలు ఏమాత్రం ఉండకూడదు, సహోదరులాగే ఉండాలి. మనం అబ్రహాం విషయంలో చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాముకి లోతుకి వాళ్ళిద్దరికి ఏం గొడవ రాలే, వాళ్ళ కింద పని వాళ్ళకి గొడవ వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? వాళ్ళ వల్ల నీకు నాకు ఇబ్బంది కలగకూడదు, మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, కాబట్టి నువ్వు మరి నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే తీసుకొని. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం? ఏంటి? కలిసి ఉండటం అనేది ఉద్దేశం, విడిపోవటం కాదు. అక్కడ మనం ఒకటిగానే ఉండాలి. మనలో భేదాభిప్రాయాలు ఎప్పుడు రాకూడదు. వాళ్ళు ఏదో గొడవపడి వాళ్ళ వల్ల మనకు వచ్చిద్దేమో అంటే ముందు జాగ్రత్త, రాకూడదని అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. సో మనం గమనిస్తే దేవుని బిడ్డలు ఒంటరిగా ఉండటం, లేదంటే గ్రూపులుగా ఉండటం దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయం, ఆయన శిష్యుల కొరకు యేసు ప్రభు చేసిన ప్రార్థనగా దీన్ని మనం చక్కగా మనం గుర్తించి దీన్ని మనం మెడిటేట్ చేస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు తన తండ్రికి తన శిష్యుల నిమిత్తము చేసిన ప్రార్థన ఈ 17వ అధ్యాయం మీరు గమనించండి. మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 17th చాప్టర్ ఏంటంటే యేసు ప్రభు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. అక్కడ 11వ వచనం చూడండి, యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నారు. అండ్ జాన్ గాస్పెల్ 17th chapter 11th verse, and now I am no more in the world, but these are in the world, and I come to thee, Holy Father, keep through thine own name those whom thou hast given me, that they may be one as we are. చదవమ్మా. నేనికను లోకంలో ఉండను కానీ. తండ్రి, మరి నేను వీరిని విడిచిపెట్టేసి మరి నా పనిని ముగించుకొని మరలా నీ యొద్దకు తిరిగి వచ్చేస్తాను, కాబట్టి వీరితో ఈ లోకంలో నేను ఇక ఉండను, కాబట్టి వీరు లోకంలో ఉన్నారు, వీళ్ళేమో మరి ఇక్కడే ఉంటారు, మరి వీళ్ళు ఈ లోకంలో ఉండాలి. మరి అయితే నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. జాగ్రత్తగా వినండి, ఎలా ఉన్నారంట వాళ్ళు? మనము ఏకమై ఉన్నలాగున, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా.
తండ్రి కుమారులు ఎలా ఉన్నారండి? ఏకమై ఉన్నారు కదా. వాళ్ళు ఏకం. దే ఆర్ నాట్ టూ, దే ఆర్ వన్. నువ్వు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వాళ్ళు కూడా అలాగ ఉండులాగున అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కోరిక మనము ఎంత ఐక్యత కలిగి ఉండాలంటే ఒకే శరీరముల వలె ఉండాలి. ఇంకా చెప్పాలంటే తండ్రి కుమారుడు ఎలాగ ఐక్యమై ఉన్నారో, దే ఆర్ యునైటెడ్, దే ఆర్ నాట్ టూ, దే ఆర్ వన్. అలాగ మనము ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి అసలు మనం అలా ఉన్నామా? ఆయన ప్రార్థన, తండ్రికి చేసిన ప్రార్థన నెరవేర్చబడిందా లేదా? ఖచ్చితంగా నెరవేర్చబడి ఉంటుంది. కాకపోతే మన ద్వారా కాకపోయినా ఇంకెవరి ద్వారానో అది నెరవేర్చబడి ఉంటుంది. ఖచ్చితంగా మొదటి సంఘమైనటువంటి ఆది అపోస్తలుల సంఘం ద్వారా అదైతే నెరవేర్చబడింది. హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఎంతకాలం నెరవేర్చబడిందో, ఇంకా ఎక్కడెక్కడ నెరవేర్చబడుతుందో మనకైతే తెలియదు. కానీ మన కనుదృష్టిలో మాత్రం ఎక్కడ అది కనిపించట్లా. మన కనుదృష్టిలో మనకి తెలిసినంత వరకు ఎక్కడ అది కనిపించట్లా. మరి ఈ రోజున మరి ఆత్మీయంగా వాక్యానుసారంగా మనం ఎక్కడున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఐక్యత లేకపోతే సంఘమే కాదు. ఎందుకంటే సంఘం అంటే దేవుని శరీరం. ఈ శరీరంలో కనుక ఐక్యత లేకపోతే దాన్ని ఎలాగైతే మనం ఊహించలేమో, ఈ చెయ్యి పట్టనిటి కొట్టేసి ఈ కాలు టప్పన్న ఇంకో కాలుని తన్నేసి అట్లా చేస్తుందండి ఎప్పుడన్నా? చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? ఇదంతా ఒకటే. ఒకదానికి కూడా సపోర్ట్ చేసుకుంటే తప్ప హాని చేసుకుంటాయండి? హాని చేసుకో. ఈ చెయ్యికి ఎంత దెబ్బ తగల టక్కన ఈ చెయ్యి ఇట్లా అబ్బా అని వచ్చేసి ఈ చెయ్యి పట్టుకుంటుంది. ఈ కాళ్ళు టపటపా పరుగున హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాయి. ఈ కాళ్ళు, ఈ కళ్ళు కన్నీరు కారుస్తాయి. ఒకటిగా పని చేస్తాయి, ఒకదానికోసం ఒకటి సపోర్ట్ చేసుకుంటాం. ఈ శరీరానికి ఏదైనా ఇబ్బంది వస్తే అంతా భరిస్తుంది. అదే ఈ శరీరానికి ఏదన్నా మేలు జరిగితే కూడా అంతా అనుభవిస్తాం. అవునా కదా? హల్లెలూయా. ఘనత ఘనహీనత రెండు కూడా కలిసే అవి భరిస్తాయి. అలాగ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళతో మనకెందుకులేండి పాస్టర్ గారు, పోతే పోనీయండి, వాళ్ళు ఎటుపోతే మనకెందుకు, మనం మాత్రం వాక్యంలో దేవుల్లో ఇలా ఉంటే చాలు అని అనుకోకూడదు మనం. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు కాలుకో దేనికో ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వదిలేస్తాం మనం. పోతే పోనీలే, ఏలు మిగిలినంత బాగానే ఉంది అనుకుంటామా? ఏలేగా, లేదు. దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాం లేదా? అదేవిధంగా మరి ఈ రోజున దెబ్బలు తగిలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి, ఇన్ఫెక్షన్స్ అంటే తెలుసు కదా మనకి, బయట నుంచి బ్యాక్టీరియాలు, బయట నుంచి వైరస్లు వచ్చి మనల్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి లేదా? ఎలర్జీ ఇలాంటి వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్. అలాగే సంఘాలన్నిటికీ సాతానుడు ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు. పాడైపోతే కుళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి? అంతవరకు దాన్ని తీసేయాల్సి వస్తుంది. అవునా కదా? యేసుప్రభు వారు ఊరికే చెప్పలే ఎగ్జాంపుల్. నీ కన్ను నిన్ను ఇబ్బంది పెడితే పీకేయి, కాలు ఇబ్బంది పెడితే అంతవరకు దాన్ని తీసేయి. మొత్తం నరకానికి పోయే బదులు ఆ కాలు లేకుండా పరలోకానికి రావడం బెటర్ అని ఊరక చెప్పలే ఆయన. ఆయన ఉద్దేశం మన శరీర భాగాల గురించి కాదు చెప్తుంది, కాలు కన్ను గురించి కాదు. నిజమైన క్రీస్తు శరీరమైనటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడాడు ఆయన అక్కడ. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? దాన్ని వెంటనే మనందరం కలిసి సాల్వ్ చేయాలి. కానీ ఈ రోజున మోస్ట్ ఆఫ్ ది బాడీ పార్ట్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ కదా. అన్ని ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి. లోక సంబంధం వాటన్నిటినీ తీసుకొని చెత్త పెంట దగ్గరికి పోయి పెంట కుప్పల కోసం ఆశపడుతూ, అంతే కదా. ఈ లోకానికి సంబంధించిన దాన్ని పౌలు గారు ఏమన్నారు? పెంట అన్నాడు. నీకు ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ పెంటలోనే ఉంటాయి. అవునా? ఆ మురికి కాలంలో వెళ్ళి కూర్చున్నావు అనుకో, ఒక అరగంట బాగుంటుందా? చల్లగా, ఎండాకాలం కాబట్టి చల్లగా అనిపించింది. నిజంగా వాస్తవంగా చల్లగా ఉంటుంది. ఎండాకాలం కాబట్టి చల్లగా ఉంటుంది నువ్వు మురికి కాలంలో కూర్చుంటే. కానీ ఏమైతే తెలుసా? ఏమవుద్ది?
మొత్తం రోగాలు అంటుకుంటాయి మీకు. అలాగే ఈ క్రైస్తవులు కూడా ఏమైపోయారంటే లోకం అనేటువంటి మురిక్కాలలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టెంట్ రిలీఫ్. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాపీగా ఉండాలి, ఇక్కడ నేను సంతోషంగా ఉండాలి, ఇక్కడ నాకు డబ్బు కావాలి, ఇక్కడ నాకు అన్ని సౌకర్యాలు కావాలి, ఇక్కడ నేను ఎదగాలి, ఇక్కడ నేను గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? పౌలు గారు దేనైతే పెంట అని చెప్పాడో ఆ మురిక్కాలలో ఎమ్మడబడి తిరుగుతున్నారు. కాబట్టి ఏమవుతుంది? అప్పటికప్పటికి వాళ్ళు ప్రస్తుతానికి చల్లగా అనిపిస్తున్నా తర్వాత ఏం జరుగుతుంది? ఈ పెంట, ఈ మురిక్కాల, ఈ లోకం అదే కదా, అదంతా అంటుకొని వాళ్ళకి జబ్బులు వచ్చి పాడైపోతున్నారు. పాడైపోయింది, దాన్ని ఏం చేయాలండి? ఎడదా కాలు పాడైపోయింది, ఏం చేశారు పాపం లక్ష్మీనాన్నకి? ఏం చేశారు? ఇక్కడ దాకా దాన్ని తీసేశారు. అది తీసేయలేదనుకోండి మొత్తం శరీరంలో ప్రాణమైపోద్ది. ఈ రోజున దేవుడు యూనిటీ అనేది క్రైస్తవుల్లో కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అది మొదటిగా మన ద్వారా దాన్ని ప్రారంభం చేయాలని దేవుడు అనుకుంటున్నాడని తెలియదు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. వి మస్ట్ బి యునైటెడ్. మనం కలిసి ఉండాలి. ఒంటరిగా ఉంటాం, విడివిడిగా ఉంటాం, దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. యూనిటీ అంటే కేవలం కలిసి ఉండటమే కాదు, ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్ ఇంక్లూడ్స్ బేరింగ్ వన్ అనదర్స్ బర్డన్స్. ఐక్యత అంటే కలిసి ఉన్నావులే అని చెప్పి ఆదివారం కలుసుకొని వెళ్ళిపోవటం కాదు. ఒకరి భారాన్ని ఒకళ్ళు, ఇందా చెప్పానుగా, శరీరం ఎలాగైతే దేనికి ఏ ఆపద వచ్చినా అందరూ కలిసి, అన్ని అవయవాలు కలిసి పనిచేస్తాయి, అన్ని అవయవాలు కలిసి దాన్ని సపోర్ట్ చేస్తాయి, దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ రోజున మనందరూ చెప్తాం యూనిటీ అంటే ఎవరిలో ఉంది ఎక్కువగా అంటే ఫస్ట్ పేరు ఎవరిది వస్తుంది? ముస్లిమ్స్ అంటాం కదా. నిజమే, నిజమే. చార్మినార్ దగ్గర కానీ అటు సైడ్ కానీ ఎక్కడన్నా ఓల్డ్ సిటీలో తోపుడు బండోడో ఎవడన్నా ఆడ తోపుడు బండి అమ్ముకుంటాం అంటే ఏమన్నా పోలీసు లేకపోతే ఇంకెవరు ఆఫీసర్ వచ్చి రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ రోడ్డు మీద, లైసెన్స్ ఉందని అడిగాడు అనుకోండి, ఆడు ఫోన్ చేస్తాడు. ఆ తోపుడు బండి అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చేస్తాడు అక్కడికి. ఎవరు వస్తారండి? కార్పొరేటర్ లేదంటే ఎమ్మెల్యే వచ్చేస్తాడు. వచ్చేసి ఈ క్యారే భయ్ క్యా, వాడు బతకొద్దా ఏంది? వాడు రోజు సంపాదించుకుంటే 100 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడికి లైసెన్సులు గీసెన్సులు ఇవన్నీ తీసుకొని ఆ బండికి కావాలా నీకు, పోరాని పంపించేస్తాడు. అంటే ఆ పేదవాడికి అన్యాయం జరగకుండా. అంతేకాదు, ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి వాళ్ళందరూ ఒకటైపోతారు. మరి మన పరిస్థితి ఏంటి? సరే వాళ్ళేమో ఓకే యూనిటీ వెరీ నైస్. క్రైస్తవులు అయితే అసలు ఇంకెంత ఉండాలి? యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం శరీరం అంటే ఇంకెంత యూనిటీ ఉండాలి? ఒక కుటుంబంలో ఒకళ్ళకి ఇబ్బంది ఉందంటేనే క్రైస్తవ కుటుంబాల్లో వీళ్ళు మొహం చాటేస్తారు. మనల్ని ఎక్కడ పెడతారు, వద్దులేరా బాబు అని. బాగున్నోడితో రిలేషన్స్ మెయింటెనెన్స్, డబ్బున్నోడితో రిలేషన్స్ మెయింటెనెన్స్, డబ్బు లేదా పక్కన పెట్టేస్తారు. కుటుంబాల్లో అంతే, స్నేహంలో అంతే, సంఘంలో కూడా అలాగే ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఒకరి భారాన్ని ఒకళ్ళు ఖచ్చితంగా మోయాలి. అది ఐక్యతలో ఉండాల్సినటువంటి మొదటి గుణం. హల్లెలూయా. ఐక్యత అనేది ఒకరి భారాన్ని ఒకరు మోయడం. రోమన్స్ చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12th చాప్టర్ ఫ్రమ్ 9th verse, 9వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చూడండి ఏమంటున్నాడు. లెట్ లవ్ బి వితౌట్ డిస్సిములేషన్, అబోర్ దట్ విచ్ ఈస్ ఈవిల్, క్లీవ్ టు దట్ విచ్ ఈస్ గుడ్. చదవమ్మా. 12th chapter 9th verse to 16th verse. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా కాకుండా నిష్కపటమైన ప్రేమ కలిగి ఎవరు ఉండాలంట? సంఘం అనేటువంటి శరీర అవయవాలైనటువంటి ఐక్యత కలిగి ఉండాల్సిన వాళ్ళు అలా ఉండాలా. చెడును అసహించుకోవాలా, మంచిని ప్రేమించాలా. బీ కైండ్లీ అఫెక్షన్ వన్ టు అనదర్ విత్ బ్రదర్లీ లవ్,
ఇన్ హానర్, ప్రిఫరింగ్ వన్ అనదర్. చదవమా. సహోదర ప్రేమ విషయంలో సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగములు గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమన్నా ఉందండి? ఎక్కడనుందా? ఇది ఎక్కడనుందా? కుటుంబాల్లో లేదు, బంధువుల్లో లేదు, సంఘాల్లో కూడా లేదు. ఎందుకంటే సంఘాల్లో ఖచ్చితంగా ఉండాలి. సంఘంలో ఉంటే కుటుంబంలో ఉన్నట్టే, బంధువుల్లో ఉన్నట్టే. సంఘంలో లేదు కాబట్టి కుటుంబంలో లేదు, బంధువుల్లో కూడా లేదు. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా మళ్ళీ ఏ బంధువులైనా అంతా మొత్తం వచ్చింది మళ్ళీ సంఘమే కదా. వేరే వేరే చర్చిలకు వెళ్ళినా, మీ అక్కో చర్చికి, మా తమ్ముడో చర్చికి వెళ్ళినా, వాళ్ళున్న ప్రాంతాన్ని బట్టి అందరం సంఘమేగా. సంఘములోనే ఐక్యత లేదు కాబట్టి కుటుంబంలో లేదు, బంధువుల్లో లేదు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? బీ ఎఫెక్షనేట్, కైండ్లీ ఎఫెక్షన్. ఎంతో జాలితో ఒకరి పట్ల ఒకరు అనురాగం అంటండి, అనురాగము కలిగి ఉండాలి. ఆ పదాలన్నీ కూడా ఎప్పుడో కాలం నాటి పదాలేమో అనిపిస్తుంది మనకి ఈ రోజున. ఎందుకంటే అవి ఎక్కడా కనిపించట్లేదు. చూడండి, అంతేకాదు ఒకరినొకరు గౌరవించుకోవాలంట, గౌరవించుకోవాలి. అందుకే ఇంతకుముందు మనం చూసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం బాడీ గురించి చెప్పాడు కదా. అది మీరు కింద కదా చదవండి, 31 వరకు చదవండి. 12 నుంచి చదివాం కదా, 31 దాకా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అవయవాన్ని కూడా తక్కువ చేయకూడదు. నీకు పెద్ద ప్రాధాన్యత లేదు, నువ్వు చేసే పెద్ద పని ఏం లేదు, నేను ఎక్కువ పని చేస్తానని చెప్పి అనకూడదు. దేని పని దానికి ఉంటది, దేని బాధ్యత దానిది. ఏ అవయవానికి అది గొప్పదే, దాని గొప్పతనం దానికి ఉందని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, గమనించండి. కానీ ఆ పరిస్థితి మన కుటుంబాల్లో, సంఘాల్లో లేదు. సంఘంలో లేదు కాబట్టి కుటుంబాల్లో, బంధువుల్లో లేదు. నేను చేసే పనే గొప్ప అనుకుంటుంది అవయవం ఒకటి, నా అంత పని ఇంకొకటి చేయట్లేదు అనుకుంటుంది అవయవం ఒకటి. అలా అనుకోకూడదని బైబిల్ చెప్తాను. మీరు చదవండి, తర్వాత ఇంటికి వెళ్తాను, సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఈ తెలియకపోతే మనకు ఐక్యత రాదు, మనం దేవుని వాక్యానుసారంగా జీవించలేము. నువ్వు ఒకవేళ 80% వర్క్ చేస్తున్నావేమో, 20% వర్క్ ఇంకొకళ్ళు చేస్తున్నారేమో, అందుకని చెప్పి నేను ఎక్కువ చేస్తున్నాను అని అనుకోవడానికి లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకనంటే అవయవానికి ఇచ్చిన పని అది, దీనికి ఏం పని లేదు కదా, దీనికి కొంచెంగా పని అని అనుకోవద్దని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 11వ వచనం చూస్తే, నాట్ స్లాత్ఫుల్ ఇన్ బిజినెస్, ఫర్వెంట్ ఇన్ స్పిరిట్, సర్వింగ్ ద లార్డ్. చదవమ్మా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. సో దేవుని పని చేసేటువంటి ఆసక్తిలో ఎప్పుడు కూడా సోమరులుగా ఉండద్దు. దేవుని పని విషయంలో సోమరులుగా ఉండద్దు. ఆత్మలో ఎప్పుడు వెలిగించబడిన వారిగా ఉండాలి. ఆ విధంగా ఉంటూ దేవుని పని చేయాలి. 12th verse, రిజాయిసింగ్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. చదవమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇది ఒక్కళ్ళ గురించి చెప్తున్న మాట కాదు. సంఘమంతా కలిసి సహోదర ప్రేమతో ఎలా ఉండాలో అని చెప్తున్న మాటలు, ఐక్యతతో కూడినటువంటి సంఘము ఎలా ఉండాలో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇలా మనం ఉన్నప్పుడే ఐక్యతను మనం రుజువుపరుచుకోగలం, లేకపోతే లేదు. 13వ వచనం, డిస్ట్రిబ్యూటింగ్ టు ద నెసెసిటీ ఆఫ్ సెయింట్స్, గివెన్ టు హాస్పిటాలిటీ. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఎవరికైనా ఏదైనా అవసరత ఉంది అని అంటే అది మనకి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ అవసరం తీర్చే ప్రయత్నం మన వంతు మనం చేయాలి. ప్రత్యేకించి ఇక్కడ సెయింట్స్ అంటున్నాడు. సెయింట్స్ అని అంటే ఆయన పని చేసేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క బాగోగుల్ని జాగ్రత్తగా మనం చూడాలి. అందరికీ చక్కగా ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. అండ్ 14వ వచనం, బ్లెస్ దెమ్ విచ్ పర్సిక్యూట్ యు, బ్లెస్ అండ్ కర్స్ నాట్. రిజాయిస్ విత్ దెమ్ దట్ డూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దెమ్ దట్ వీప్. చదవమ్మా.
మిమ్మను హింసించు వారిని దీవించుడి, ఆ. దీవించుడు కాని శపింపవద్దు. ఆ, సం- సంతోషించు వారితో సంతోషించుడి, ఆ, ఏడ్చు వారితో ఏడువుడి, ఆ. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. చూసారా? అంటే శరీరం ఎలాగైతే దుఃఖము కలిగితే లేదంటే వేదన కష్టం వస్తే శరీరం అంతటికి వస్తారు, అది అంతా బాధపడుతుంది. సంతోషిస్తే శరీరం అంతా కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. అలాగా ఎవరికన్నా బాధ కలిగితే వారి బాధని పంచుకునే వారిగా మనం ఉండాలి. ఎవరికైనా సంతోషం కలిగినా ఆ సంతోషంలో మనం కూడా వాలివారిగా ఉండాలి. ఇది ఐక్యతతోనే సాధ్యము. వేరువేరుగా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో మనకు తెలియదు, మనం ఎక్కడ ఉంటున్నామో వాళ్ళకి తెలియదు అనుకో, ఐక్యత ఎక్కడుంది అసలు? ఈ రోజున సంఘాల్లో అదే పరిస్థితి కదా. సేవకుడికి వచ్చేటువంటి విశ్వాసులకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళ గురించి ఈయనకేం తెలుసు? ఏమీ తెలియదు. ఈయన గురించి కూడా వాళ్ళకేం తెలియదు. ఆ పెద్ద కారులో వస్తాడు, వాక్యం చెప్తాడు, వెళ్తాడు తప్ప ఏం తెలియదు. ఈయన ఏంది అంతర్గతంగా ఏమీ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఐక్యత కలిగి కలిసిమెలిసి ఉన్నప్పుడు తెలుస్తుందా? అందుకే అన్ని విషయాలు ఎక్కువగా ఒకరి గురించి ఒకరికి తెలిసేది ఎక్కడయా బాబు అంటే స్నేహంలో, స్నేహితుల మధ్యలో. ఎందుకంటే ఎంతో కలిసిమెలిసి ఉంటారు, ఎంతో క్లోజ్గా ఉంటారు కాబట్టి అన్ని షేర్ చేసుకుంటారు. కష్టాలు వచ్చినా కానీ వీడు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అటువంటి నిజమైన స్నేహం లేదనుకోండి, చెప్తున్నాను. ఐక్యత కలిసి ఉన్నప్పుడే ఒకళ్ళ పరిస్థితి ఒకళ్ళు తెలుస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? సహాయం చేయాలని ఆలోచన. ఐక్యత లేనప్పుడు ఏడ తెలుస్తుంది, ఇక్కడ సహాయం చేస్తాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఐక్యత అనే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకోవటం. ఆ తర్వాత మనం చూస్తే 16వ వచనం, బీ ఆఫ్ ద సేమ్ మైండ్. చూడండి, ఇక్కడ ఈ ఐక్యతలో ఇంకా ప్రాముఖ్యమైన విషయంలోనికి వెళ్తున్నాం. సేమ్ మైండ్ అంటే ఆలోచన విధానం ఒకేలాగా ఉండాలి అందరిది. యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘమైనటువంటి ప్రతి విశ్వాసి యొక్క ఆలోచన విధానం ఒకేలాగా ఉండాలంటండి. ఉందా ఈ రోజున? ఈ రోజున ఉందా అలాగా ప్రపంచంలో? ఒక్క సంఘంలో కూడా లేదు, ఒక్క కుటుంబంలో కూడా లేదు. ఆలోచన విధానం ఒకేలాగా ఉండాలంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, ఏదైనా కానీ మనం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కదా స్టార్ట్ అయ్యేది, ఇక్కడ. సో ఇక్కడ ఏముండాలి? ఆలోచన విధానం అందరిది ఒకటే ఉండాలి. ఇక్కడ అందరిది ఒకటే ఉన్నప్పుడు మిగిలినన్నీ కూడా ఆటోమేటిక్గా అందరూ ఒకటే చేస్తారు. ఇక్కడ ఒకటి లేదు, ఫస్ట్ పాయింట్ అది. చూడండి, బీ ఆఫ్ సేమ్ మైండ్ వన్ టువర్డ్ అనదర్. ఒకరి పట్ల ఒకరు కూడా కలిగి ఉండే ఆలోచన ఒకేలాగా ఉండాలంట. హల్లెలూయా. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. అంటే నేను మీ పట్ల కలిగి ఉన్న అభిప్రాయం ఏదైతే ఉందో అలాంటి అభిప్రాయమే మీరు కూడా నా పట్ల కలిగి ఉండాలి. అది ఎలాంటిది? వాక్యానుసారముగా ఉండాలి, అంతే కదా. వాక్యం ఒకటే కాబట్టి మీ పట్ల నాకున్న అభిప్రాయం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉన్నట్లయితే మీకు కూడా అదే అభిప్రాయం నా మీద ఉంటుంది. వాక్యానుసారంగా లేదనుకోండి, నా అభిప్రాయం వేరుగా ఉంటుంది, మీ అభిప్రాయం వేరుగా ఉంటుంది, నా ఆలోచన వేరుగా ఉంటుంది, మీ ఆలోచన వేరుగా ఉంటుంది. కానీ వాక్యం ప్రకారంగా మీరు నా సహోదరుడు, నేను మీ సహోదరుడిని, మన ఇద్దరం ఒకటే శరీర భాగాలం. దేవుడు మనల్ని ఒకరినొకరిని జత చేసింది మనం బలంగా ఉండటానికి, ఒకరినొకరు సహాయం చేసుకోవటానికి, మనం కలిసి ఇంకా కొంతమందికి సహాయం చేయటానికి, ఇంకా కొంతమందిని దేవుని సంఘంలోనికి, శరీరంలోనికి జతపరచడానికి దేవుడు మనల్ని కలిపాడు అనే ఆలోచన కనుక మనకుంటే అప్పుడు ఒకే విధమైన ఆలోచన విధానం, ఒకే అభిప్రాయం మనకు ఉంటుంది. అలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. మైండ్ నాట్ హై థింగ్స్, చాలా ప్రాముఖ్యమైన విషయం. హెచ్చు వాటి యందు మనస్సుంచక. ఇది ప్రాబ్లం. ఈ లోక సంబంధంగా ప్రతి మనిషి కూడా నెక్స్ట్ లెవెల్ అని హెచ్చువాటి మీదే మనసు పెట్టుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన ఇంకో స్థానం ఇంకా ఎదగాలి. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, నా స్నేహితులకి వాళ్ళ ఆలోచన విధానానికి నా విధానానికి చాలా వ్యత్యాసం. అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటుకు కూడా, బంధువులతో పాటుకు కూడా ఆలోచిస్తుంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, నాది వేరుగా ఉంటుంది. కలవదు, ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంది, ఎక్కువ శాతం కలవదు.
ఎందుకని? సేమ్ లేము, ఇద్దరు ఆలోచన విధానం సేమ్ లేదు. ఎందుకని? ఇది సేమ్గా లేదు కాబట్టి. ఇది సేమ్గా ఉంటే, వాక్యం సేమ్గా ఉందనుకో, నీ దగ్గర నా దగ్గర ఆలోచన విధానం కూడా సేమ్గా ఉంటుంది. దీని అండర్స్టాండింగ్ మనకి సరిగా లేదనుకో, నీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తావంటే బాగా డబ్బు సంపాదించేసి గొప్ప స్థానానికి వెళ్ళి అప్పుడు దేవుడు సేవ చేయాలా, లేదంటే అప్పుడు అందరికీ సహాయం చేయాలా నేను అని నువ్వు అనుకుంటావు. నాలాంటి వాడు ఏమనుకుంటాడంటే దేవుడు ఇచ్చిన దాంట్లో చేసుకుంటూ, ఇప్పటి నుంచే చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను అనుకుంటాను. కొంతమంది బాగా సంపాదించి గొప్పోడైన తర్వాత నేను చేయాలనుకుంటాను. సో దట్ ఈస్ రాంగ్. వాక్యం తెలిస్తే మనం అలా చెయ్యం. వాక్యం తెలిస్తే ఉన్న దాంట్లోనే చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన పనిని సక్రమంగా చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోతాం. సో వీ హ్యావ్ టు గో విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ గివెన్ అస్. ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో దాంతో మనం తృప్తిగా ముందుకు వెళ్ళిపోవాలి. ఏదో గొప్పగా ఏదో హెచ్చైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. చదవమ్మా. హెచ్చువాటి యందు మనస్సుంచక బట్ condescend to men of low estate, be not wise in your own conceits. తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. దేని మీద ఉండాలండమ్మా? తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఎందుకని? మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అదే, బాగా డబ్బు సంపాదించేసి గొప్పోళ్ళు అయిపోయేవాలి, నేనే కరెక్ట్ అని అనుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుందంటే అందరు అలాగే ఉన్నారు, అందరు సంపాదిస్తున్నారు, అందరు గొప్పోళ్ళుగా ఉన్నారు, అందరు అది చేస్తున్నారు, అందరు ఇది చేస్తున్నారు, మనం కూడా అలాగే ఉండాలి అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. అలా అనుకోవటం వల్లే ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి సంఘము ఈ రోజున ప్రత్యేకంగా లేదు. ఏమండి, అందరూ మన వేరే శరీరాలు అన్నీ ఒకటి, యేసు ప్రభు శరీరం కూడా ఒకటేనా? అందరి శరీరాలు యేసు ప్రభు శరీరం ఒకటేనా? కాదు కదా. యేసు ప్రభు శరీరం అంటే ఎట్లుండాలి? దానికి ఆ ప్రత్యేకత ఉండాలి. అన్ని విషయాల్లో శక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇంద్రియ నిగ్రహాలు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైంది అని. తాజ్మహల్ దగ్గరికి వెళ్తే ఇప్పుడేమో కానీ ఒకప్పుడు వెళ్తే మాత్రం చూడగానే కళ్ళు అందరికీ కాసేపు ఇదో, అంటే అంత తెల్లగా అంత పెద్ద కట్టడం చూడగానే చాలా ప్రత్యేకంగా అది కనిపిస్తుంది. అప్పటిదాకా ఎన్నో బిల్డింగ్లు ఎన్నో చూస్తుండొచ్చు మనం, ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది దాన్ని వచ్చి చూస్తూ ఉంటారు. మరి సంఘమైనటువంటి క్రీస్తు శరీరమైనటువంటి మనము అంత ప్రత్యేకత ఉందా? అసలు ప్రత్యేకత కాదు కదా, అసలు ఇంకా హీనమైన స్థితిలో మనం ఉన్నాం. దానికి కారణం ఏంటంటే వాక్యాన్ని అనుసరించకపోవటం, వాక్యం చెప్పిన దాన్ని మనం అనుసరించకపోవటం, ఐక్యత లేకపోవటం. ఐక్యత ఉంటే అన్నీ జరిగిపోతాయండి. హల్లెలూయా. ఐక్యత ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబం, అందులో 4 అన్నదమ్ములు ఉన్నారనుకుందాం. ఆ 4 రకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు. 4 రకాలుగా వాళ్ళు సంపాదన ఉంది. ఒకడికి తక్కువ ఉంది, ఒకడికి కొంచెం, ఒకటి బాగా ఎక్కువ ఉంది. అందరికీ ఏదో ప్రాపర్టీస్ ఏవో ఉన్నాయి. కానీ ఏదో గొడవలు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళకి నాకు ఇది కావాలి, అది కావాలని గొడవల్లో ఉన్నారు. ఆ గొడవలు పడుతున్నంత కాలం వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మార్పు ఉంటుందా? ఏమీ ఉండదు. ఆ గొడవలు లేకుండా, అరే మనందరం ఒకే తల్లి కడుపులోంచి వచ్చాంరా. నేను ఒక పాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు, నేనున్న గర్భంలోనే నువ్వు ఏడాది ఉన్నావు తమ్ముడు అని ఒక పాట విన్నాను నేను, అద్భుతమైన పాట. సో ఆ కడుపులో నుంచి అందరం వచ్చాము, మనందరం సమానమే, అందరం ఒకే రక్తము, ఎందుకు ఈ గొడవలంతా ఎందుకు? అరే నీకు తక్కువ ఉంది కదా, సరే నువ్వు ఇది తీసుకో, అప్పుడు నీకు లెవెల్ అవుద్ది. ఈ మంచి ప్రాపర్టీ నువ్వు తీసుకో, అప్పుడు నువ్వు నా స్థాయికి వస్తావు. అరే నువ్వు కొంచెం యావరేజ్లో ఉన్నావు కదా, ఇది తీసుకో, అప్పుడు నువ్వు కూడా నా స్థాయికి వస్తావు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే, ఒకడు బీదవాడిగా, ఒకడు మిడిల్ క్లాస్గా, ఒకడు అప్పర్ మిడిల్ క్లాస్గా, ఒకడు ధనవంతుడిగా ఉంటారా? ఉండరు కదా. అందరూ సమానంగా ఉండగలుగుతారు లేదా? ఉండే అవకాశం ఉందా లేదా? కానీ ఏం జరుగుతుంది తెలుసా, ఈ డబ్బున్నోడు ఒప్పుకోడు కదా అనుకుంటాం మనం, ఈ లేనోడు కూడా ఒప్పుకోడు, వాడికి కూడా ఇగో ఉంటుంది. వాడికి ఏముంటుంది? అహంకారం ఉంటుంది వాడికి కూడా.
ఎందుకు అడిగితే అని అట్టాగే బతుకుతాడు. అట్టాగే అంటే ఆ సమస్యని పరిష్కరించుకోరు. దానికి కారణం ఏంటి? ఐక్యత లేకపోవటం. అలాగే ఉంటుంది. అలాగే ఆ ఆస్తులు అలాగే ఉంటాయి, వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి, అలాగే చచ్చిపోతారు. మహా అయితే కొట్లాడుకొని చచ్చిపోతారు. కారణం ఏంటి? ఐక్యత లేకపోవటం. ఐక్యత నీకు కావాలి అంటే, నీలో రావాలి అని అంటే, మీలో రావాలి, మనలో రావాలి అంటే దేవుని వాక్యం వలనే కలుగుతుంది. హల్లెలూయా. అందరం కలిసి ఫాలో చేయాల్సింది దీన్ని అని మనం నమ్మినట్లయితే అప్పుడు ఐక్యత ఉంటుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చిన నీ ఆలోచనలు నువ్వు ఫాలో చేసుకుంటావు, నేను ఇంకో ఆలోచన ఫాలో చేసుకుంటూ పోతే ఐక్యత ఎక్కడ ఉంటుంది? సో ఈరోజు నా వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టే క్రైస్తవుల్లో ఏమి లేదండి, ఐక్యత లేదు. విడిపోయారు, విడిపోయి జీవిస్తా ఉన్నారు. హల్లెలూయా. సో ఐక్యతలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఐక్యత అన్ని ముఖ్యమైన విషయాల్లో ఐక్యతను వెతుకుద్దంట. యూనిటీ మస్ట్ సీక్ యూనిటీ ఇన్ ఆల్ ఎసెన్షియల్స్. అత్యవసరమైన ముఖ్యమైన విషయాల్లో ఐక్యతను కనుగొనటం, వెతకటం, కలిగి ఉండటమే ఐక్యత యొక్క ఉద్దేశం అంట. హల్లెలూయా. ప్రత్యేకించి ముఖ్యమైన విషయాల్లో సరే, ఏదన్నా కొన్ని చిన్న విషయాల్లో లేదా పెద్ద ఇంపార్టెంట్ కాని విషయాల్లో అంత ఐక్యత లేకపోయినా పర్లేదు, కానీ ముఖ్యమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఐక్యత ఉండి తీరాలి. అది లేదు, అది వెతకాలి అని బైబిల్ చెప్తాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, యూనిటీ మస్ట్ సీక్ యూనిటీ ఇన్ ఆల్ ఎసెన్షియల్స్. ఐక్యత అన్ని ముఖ్య విషయాల్లో ఐక్యతను వెతకాలి. 1 Corinthians 1st chapter 10th verse. Now I beseech you, brethren, by the name of our Lord Jesus Christ, that ye all speak the same thing. జాగ్రత్త గమనించండి. అయ్యా, మిమ్మలను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వేడుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏమని? మీ అందరూ ఒకటే మాట్లాడండి అంటున్నాడు. ఒకటే విషయాన్ని మాట్లాడండి, ఒకే విధంగా మాట్లాడండి అంటున్నాడు. ఐ బిసీచ్ యు, ఐ బెగ్ యు, బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని అంటున్నాడు. ఒకటే ఎప్పుడు మాట్లాడతాం మనం? ఇంతకుముందు చెప్పాం కదా, ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు నీది మైండ్లో నా మైండ్లో ఒకటే ఉందనుకో, ఇక్కడ కూడా మనం కొన్ని సందర్భాల్లో ఏదన్నా టక్ అనేది, అదే ఐస్ క్రీమ్ తిందామా అని నేను అన్నాను అనుకో, నా ఫ్రెండ్ ఇంకెవడో పక్కన, అరే నేను జస్ట్ ఇప్పుడు నేను అదే అందాం అనుకున్నాను రా, ఇట్లాంటి మాటలు వస్తుంటాయి లేదా? నేను కూడా జస్ట్ ఇప్పుడు అందాం అనుకో, నువ్వు అనేసావు అంటాం కదా. సేమ్ ఇక్కడ ఉంది కాబట్టి అన్నారు అట్లా. ఇక్కడ సేమ్ లేదు కాబట్టి మనం ఒకటి మాట్లాడలేకపోతున్నాం. ఆలోచన విధానం వేరుగా ఉంది కాబట్టి, వాక్యం యొక్క అవగాహన వేరుగా ఉంది కాబట్టి. చూడండి ఏమంటున్నాడు, నేను బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని, మీరందరూ ఒకటే మాట్లాడండి, స్పీక్ ద సేమ్ థింగ్, అండ్ దట్ దేర్ బి నో డివిజన్స్ అమాంగ్ యూ. మీరు ఒకే ఆలోచన కలిగి ఉండండి, ఒకటే మాట్లాడండి. ఎందుకని? దానివల్ల మీరు ఏ విధమైన విభేదములు లేదంటే భేదములు ఉండకూడదు. అది చదవమా? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, ఏక భావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. తెలుగులో మనం చూసినట్టయితే కక్షలు అన్నారు కదా, కక్షలు లేక అని ఉంది. కానీ ఇంగ్లీష్ లో ఏముందండి? కింగ్ జేమ్స్ లో నో డివిజన్స్. ఈరోజు డివిజన్సేగా ఏమండి? డినామినేషనల్ డివిజన్స్, డాక్ట్రినల్ డివిజన్స్, ఐడియాలజీ డివిజన్స్, రిచువలిస్టిక్ డివిజన్స్, ఆచారబద్ధమైన విభేదాలు. వాళ్ళు ఒకటి చేస్తారు, వీళ్ళు ఒకటి చేయరు, వీళ్ళు ఒకటి చేస్తారు, వీళ్ళు ఒకటి చేయరు. వాళ్ళు ఒకటి బోధిస్తారు, వీళ్ళు ఒకటి బోధిస్తారు, వీళ్ళు ఒకటి బోధిస్తారు.
వాళ్ళు ఒక విధంగా చేస్తారు, వీళ్ళు ఒక విధంగా చేస్తారు, వీళ్ళు ఒక విధంగా చేస్తారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఒకటే ఆలోచించండి, ఒకటే మాట్లాడండి, ఎందుకంటే డివిజన్స్ మీలో ఉండకూడదు. అయితే బట్ దట్ ఏ బి పర్ఫెక్ట్లీ జాయిన్ టుగెదర్ ఇన్ ద సేమ్ మైండ్. ఎంత పర్ఫెక్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇక ఏమాత్రం అక్కడ తప్పిదము కానీ లోటు కానీ ఏది లేదు అని అర్థం. అంత పర్ఫెక్ట్ అనే అర్థానికి అంత పర్ఫెక్ట్ గా ఒకే ఆలోచన కలిగి మనం ఉన్న నిమిత్తము అండ్ ఇన్ ద సేమ్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే తీర్పు మాత్రమే కాదు, ఇక్కడ ఒక నిర్ణయానికి రావటం, ఒక దాని గురించి ఒక నిర్ణయానికి వచ్చే విషయంలో ఒకే ఆలోచన విధానం కలిగి ఉండి ఒకే మాటలు మాట్లాడుతూ ఒకే భావముతో మాట్లాడుతూ ఒకే నిర్ణయాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. డివిజన్స్ అనేది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు వేరుగా నేను వేరుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి సంఘాల్లో డివిజన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పాం కదా, కానీ సంఘాల్లో మనం చూస్తే మాలోళ్ళు అంటే లూథరన్ చర్చ్ అంటారు, మాదిగోళ్ళు అంటే బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు, బాపనోళ్ళు క్రైస్తవులు ఎవరయ్యా ఎక్కడయ్యా అంటే హెబ్రోను. మీకు తెలుసా ఈ విషయాలు? నిజం, వాస్తవం అది. మీరు లూథరన్ చర్చికి వెళ్ళండి, మాదిగోడు ఉండడు అక్కడ, మాలోళ్ళు ఉంటారు. బాప్టిస్ట్ చర్చికి వెళ్ళండి, ఆడ మాలోళ్ళు ఉండరు, మాదిగోళ్ళు ఉంటారు. ఆర్సీఎంలో రెడ్డీస్ ఎక్కువ కనిపిస్తారు ఆర్సీఎంలో. ఈ మన హెబ్రోన్ చూడండి, హెబ్రోన్ సంఘాల్లో బ్రాహ్మణ్స్ ఉంటారు. ఎంత చక్కగా విడగొట్టుకొని బతుకుతున్నారయ్యా క్రైస్తవులు. బైబిల్ ఎలా ఉండమంటుంది, క్రైస్తవులు ఎలా ఉంటున్నారు. చాలా బాధాకరం, చాలా బాధాకరం. సో ఎప్పుడు మనం ఐక్యతలోకి వస్తాము? దేవుని కృప మీద ఆధారపడి ఉంది, అదేవిధంగా మనము తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎస్, నేను వాక్యానుసారంగానే ఆలోచిస్తాను. నా సొంత ఆలోచనలు 100 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది ఒక మార్గం లేదంటే ప్రపంచమంతా ఒక రూట్లో వెళ్ళనివ్వండి, అది సరైనది కానప్పుడు మనం అటు వెళ్ళకూడదు. నువ్వు ఒక్కడ వెళ్ళాల్సి వచ్చినా సరైన మార్గంలోనే వెళ్ళు, అనగా వాక్యానుసారంగానే ఉండు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. వాక్యం చెప్తుంది అదే. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యూనిటీకి సంబంధించి, లవ్ షుడ్ క్రియేట్ యూనిటీ అమాంగ్ బిలీవర్స్. అయితే యూనిటీ ఎలాగా వస్తుంది అని అంటే ప్రేమ వల్ల వచ్చిందంట. హల్లెలూయా, ఆమేన్. ఈ ఐక్యత దేని వల్ల వస్తుందంట? ప్రేమ వల్ల. ప్రేమ వల్ల విశ్వాసుల్లో ఐక్యత అనేది పుట్టుద్ది. ఈ రోజున ప్రేమే లేదు కాబట్టి విశ్వాసుల్లో ఐక్యత లేదు, లేనే లేదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుని నమ్మిన తర్వాత, యేసుప్రభు రక్షకుడు అంగీకరించిన తర్వాత దేవుని ప్రేమ అంట మన హృదయాల్లో కుమ్మరించబడుద్దంట. ఏదో కొంచెం ఇవ్వటం కాదు, కుమ్మరించడం అంటే తెలుసు కదా మీకు. తీసిట్ట పోయటం అన్నమాట, మొత్తం గిన్నె తీసి మొత్తం ఇట్టంటే కుమ్మరించారంటారు. అట్లా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడిందని బైబిల్ చెప్తా ఉంది. మనం మన దగ్గర చూస్తే మాత్రం విసుమంతా కూడా ప్రేమ ఉంటుందా? ఉండదు. అది సో దేవుని ప్రేమే ఐక్యతను సృష్టిస్తుందంట. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వరకు మనం చదువుకున్నట్లయితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు ఏమనంటే, మనం 10-11 వచనాలు చదువుకుందాం. ప్రేమను గురించి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సామాన్ సరిపోతుంది. దట్ ye may approve things that are excellent, that ye may be sincere and without offense till the day of Christ, being filled with the fruits of righteousness which are by Jesus Christ unto the glory and praise of God. చదవమా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ, మీ ప్రేమ
తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండి కొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఆమేన్. పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ దేవుని ప్రేమ వలన మీరు ఈ విధముగా దేవుని కార్యాలు చేస్తూ నీతిగా ఉంటూ ఐక్యత కలిగి ఉంటూ మీరు దేవుని రాకడ దినం వరకు ఆ విధంగానే జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఐక్యత అనేది మనకి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఐక్యత లేనప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడండి, భార్యతో భర్త, భర్తతో భార్య, పిల్లలతో మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి. ఎక్కడ మీకు భేదాభిప్రాయం వచ్చి ఐక్యత లేకుండా పోయిందో అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. చేసి దానికి కావాల్సిన పరిష్కారాన్ని వాక్యంలోంచి మీరు తెచ్చుకొని ఆ తర్వాత ఐక్యతగా ముందుకి వెళ్ళండి. ఆమేన్. అంతేగాని ఆమంతే ఈయనింతే అని వదిలేసుకున్నారనుకోండి, మీలో ఐక్యత లేకపోతే మీరు దేవునికి ఇష్టలుగా ఉండరు, దేవుని శరీర భాగాలుగా ఉండరు. కుటుంబంలో ఐక్యత ఉండాలి, బంధువుల్లో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే అది సంఘము కానే కాదు, అది కుటుంబం కూడా కానే కాదు. గుర్తుపెట్టుకోండి. పేరుకి కుటుంబమే కానీ ఎవడి దారిని వాడు బతుకుతూ ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. ఐక్యత ఉన్నట్టు అక్కడ బయటకు కనిపించడానికి అంతేగాని బాయ్. సో ఇంకొక మన విషయాన్ని చూస్తే ఈ ఐక్యత అనేది అసలు ఎవరైనా నిజమైన విశ్వాసులు ఎవరు నిజమైన విశ్వాసులు కాదో కూడా తెలియజేస్తుందంట. హల్లెలూయా. యూనిటీ విల్ టెల్ యూ హూ ఆర్ యూ ఏ ట్రూ బిలీవర్ ఆర్ నాట్. యూనిటీ షుడ్ మార్క్ ట్రూ బిలీవర్స్. ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిజమైన విశ్వాసులు, ఈ ఐక్యతే తెలియజేస్తుందంట. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాల్ని. తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా ఉందో తెలియదు కానీ ఇంగ్లీష్లో చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. ఇఫ్ దేర్ బి దేర్ ఫోర్ ఎనీ కన్సోలేషన్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఎనీ కంఫర్ట్ ఆఫ్ లవ్, ఇఫ్ ఎనీ ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్, ఇఫ్ ఎనీ bowels and mercies, fulfill ye my joy, that ye be like-minded, having the same love, being of one accord, of one mind. చదవమ్మా. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల చూడండి, ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా. జాగ్రత్తగా వినండి, ఈ కొన్ని మెన్షన్ చేస్తున్నాడు ఆయన. ఒకవేళ ఏమాత్రమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ప్రేమ కలిగి. ఇంకా స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. ఏక ప్రేమ అంటే ఒకే ప్రేమ. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఏక ప్రేమ కలిగి, ఏక మనస్కులై, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఐక్యత లేకుండా ఈ సాధ్యమా? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక స్వభావము, అన్ని ఏక అంటే ఐక్యత. సో ఇక్కడ 4 విషయాలు మనం చూస్తే, కన్సోలేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క ఓదార్పు, కంఫర్ట్ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క ఆదరణ, ఫెలోషిప్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ యొక్క సహవాసం, బౌల్స్ అండ్ మర్సీస్ అంటే కృప కనికరము. సో ఇవన్నీ కూడా ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో, ఏ వ్యక్తుల మధ్యలో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉంటారో వారు నిజమైన క్రైస్తవులుగా గుర్తించబడతారు. ఏక ఆత్మ మనలో ఉంది, గుర్తుపెట్టుకోండి.
ఎవరన్నా గనక ఐక్యత లేకుండా ఉన్నారు అని అంటే వారిలో ఒకే ఆత్మ ఉందంటానికి వీలు లేదు. అవునా కదా? ఒక దయ్యం పట్టిన వ్యక్తికి, దేవుని నమ్మిన వ్యక్తికి ఇద్దరిలో ఒకే ఆత్మ ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. దేవుని నమ్మిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటుంది, వాళ్ళే ఉంటుంది దురాత్మ ఉంటుంది. వాడి ఆలోచన వేరుగా ఉంటుంది, ఈయన ఆలోచన వేరు. వాడి పనులు వేరుగా ఉంటాయి, వీడి పనులు వేరుగా ఉంటుంది. వాడి స్వభావం, వాడి జీవిత విధానం వేరు, వీడి జీవిత విధానం వేరు. కానీ ఎక్కడైతే క్రీస్తు యొక్క ఓదార్పు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారో, ఎక్కడైతే ప్రేమ ఇచ్చే ఆదరణ ఒకరి పట్ల ఒకరు ఇచ్చుకుంటున్నారో, ఎక్కడైతే ఆత్మ యొక్క సహవాసము కలిగి ఉంటున్నారో, ఎక్కడైతే ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉంటున్నారో, ఇవన్నీ గుణాలు కలిగి ఉంటూ ఏక ఆత్మ, ఏక ప్రేమ, ఏక స్వభావము, ఏక ఆలోచన విధానము ఎవరైతే కలిగి ఉంటున్నారో వారు నిజమైన విశ్వాసులుగా గుర్తింపు పొందుకుంటారు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బీ లైక్ మైండెడ్ according to the word of God. So unity is the identity of the church. సంఘము యేసుక్రీస్తు శరీరం అయితే యేసుక్రీస్తు శరీరానికి గుర్తింపు ఏంటో తెలుసా? ఏంటది? ఐక్యత. చెప్పండి, ఐక్యత. యూనిటీ ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద చర్చ్. ఎందుకనంటే యూనిటీకి మాదిరిగా యేసుప్రభు వారు దేన్ని చెప్పారు? సో సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. సో శరీరానికి గురించి నువ్వు ఎన్నో చెప్పొచ్చు, కానీ ఈ శరీరాన్ని గురించి లోకం చెప్పే మాటలు మనం చెప్పుకోకూడదు. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? శరీరము ఒకటే, అనేక అవయవాలు ఉన్నా కూడా, అనేక పనులు వేరు పనులు చేస్తున్నా కూడా అవన్నీ ఒకటే. అంటే ఏంటది? యూనిటీ. సో సంఘానికి గుర్తింపు ఏంటయ్యా? యూనిటీ. యూనిటీ లేనప్పుడు అది సంఘమే కాదు. యూనిటీ లేనప్పుడు అది కుటుంబమే కాదు. యూనిటీ లేనప్పుడు అది బంధుత్వం కాదు. యూనిటీ లేనప్పుడు అది స్నేహము కాదు. ఆ యూనిటీ మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. We face health issues. We see parts dysfunctioning కదా. మనం అనారోగ్య సమస్యలు చూస్తూ ఉంటాం. మన శరీర భాగాలు సరిగా పనిచేయకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ మిగిలిన అవయవాలు ఎలాగైతే ఆ శరీరానికి సహాయం చేస్తూ ఉంటాయో, ఐక్యత కలిగి ఇది వాసన వస్తుంది కుళ్ళిపోయి అని చెప్పేసి, లేదంటే దెబ్బ తగిలిందని చెప్పి ఈ చేతిని వదిలేసుకోదు. మిగిలిన భాగం దాన్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తుంది. మిగిలిన భాగం అంతా మీకు తెలుసా? ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, దానికి హీల్ అవ్వటానికి మనం తినే ఆహారంలోంచి శక్తి ఎక్కువగా దానికి వెళ్తుంది. తెలుసా? దానికి ఇవన్నీ కూడా ఏమంటాయంటే, మాకంత అవసరం లేదులే, చెప్తున్నా మామూలు మాటలు అర్థమయ్యేలా, మాకంత అవసరం లేదు, పాప ఇక్కడ దెబ్బ తగిలింది, వాడికి ఎక్కువ పంపించండి శక్తి అంటే. అది యూనిటీ. సో ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ చర్చ్ ఈజ్ యూనిటీ. ఇఫ్ దెర్ ఈజ్ నో యూనిటీ, ఇట్ ఈస్ నాట్ చర్చ్. సో మనందరం కూడా ఐక్యత గలవారమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి ఐక్యత కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ ఐక్యత అనేది అందరూ వాక్యాన్ని అందరూ క్రీస్తు బోధనే అనుసరించినప్పుడు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. లేదంటే క్రీస్తు బోధనే అనుసరించే వారితోనే అది సాధ్యం తప్ప మిగిలిన వాళ్ళతో అది సాధ్యము కాదు. సో దేవుడు మనకు కృపనిచ్చాడు, క్రీస్తు బోధన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లెట్స్ బీ యునైటెడ్ అండ్ షో దట్ వీఆర్ ద చర్చ్. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. మనందరం ఐక్యత కలిగి ఉండి మేము యేసుక్రీస్తు శరీరము సంఘము అని ఇతరులు తెలుసుకునేలాగా జీవిద్దాం. ఆమేన్. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. అయా, ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. సంఘము అనగా ఐక్యత, ఐక్యత అనగా సంఘము అని ఈ రోజున మాకు తెలియజేశారు. ఈ ఐక్యతను మేము కలిగి ఉండాలి అని అంటే క్రీస్తు బోధని
ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత అర్థము చేసుకొని దానిని అనుసరించి జీవించే వారిగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. ఈ లోకము, మనుషులు, పరిస్థితులు వీటన్నిటినీ దృష్టిలోకి తీసుకోకుండా, అవన్నీ ప్రభావితము చేయకుండా మమ్మల్ని మీ మార్గములో ఐక్యతలో ముంచి మమ్మల్ని ముందుకు నడపమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. We are all blessed.